కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయం సూపరింటెండెంట్ ఎలీషా కూపా పదవీ విరమణ మహోత్సవం. కర్నూలులోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణాలయంలో సూపరింటెండెంట్గా సుదీర్ఘ సేవలు అందించిన ఎలీషా కూపా గారు 34 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని నేడు ఘనంగా పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ముద్రణాలయ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం కార్యక్రమం విందు ఏర్పాటు చేశారు. 34 ఏళ్ల నిష్కలంక సేవలు ఎలీషా కూపా గారు తన తండ్రి గారి మరణానంతరం కారుణ్య నియామకం కింద 1992 జూన్ 18న జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ప్రెస్లో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది సెప్టెంబర్ 29, 2019 నుండి సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 34 సంవత్సరాల పాటు తోటి సిబ్బంది సహకారంతో బాధ్యతాయుతంగా సేవలు అందించడం సంతోషంగా ఉంది. గుండె ఆపరేషన్, మోకాల మార్పిడి వంటి 5 రకాల ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ దేవుని దయతో విజయవంతంగా సర్వీసు పూర్తి చేయగలిగాను. నా జూనియర్లకు భవిష్యత్తులో ఎలాంటి సహాయం సలహాలు కావాలన్నా అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు శ్రీ శామ్యూల్ సుజిత్ కూపా, కుమార్తె శ్రీమతి షారా శిరీష కూపా, కోడలు ముట్టా ప్రవల్లిక, అల్లుడు ముట్టా భరత్ కుమార్, మనవరాళ్ళు ఎం అద్వితి, ఎం ఆరాధ్య, మనవడు విరాజ్ కూపా మరియు ప్రెస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. నేను గవర్నమెంట్ ప్రెస్లో ముఖ్యంగా మొదట నా పేరు ఎలీషా కూపా. నేను గవర్నమెంట్ ప్రెస్లో అంటే మా నాన్న చనిపోయిన కారుణ్య నియామకం మీద ఇదే నెల 18వ తేదీ 1992లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ కావడం జరిగింది. అలాగే సీనియర్ అసిస్టెంట్ కూడా ప్రమోషన్ పొందాను. 29/9/2019లో సూపరింటెండెంట్గా ఈ పదవిలో పనిచేశాను. ఈ సూపరింటెండెంట్గా 6 సంవత్సరాలు, మొత్తం నా సర్వీస్ అంతా టోటల్గా 34 సంవత్సరాలు ఈ ప్రెస్లో పనిచేయడం జరిగింది. కాబట్టి ఇంతవరకు నన్ను ఆదరించిన మన మిత్ర బృందానికి, మా స్టాఫ్కు అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. నేను ఆరోగ్యంగా ఇంతవరకు 5 జబ్బులు ఉన్నాయి నాకు. గుండె కోత, తర్వాత కాలు ఆపరేషను, నీ రీప్లేస్మెంట్ అయినప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ శేష జీవితాన్ని దేవునికి అంకితం చేస్తానని సభాముఖంగా మీ పరంగా విన్నవించుకుంటాను. సార్, మీ జూనియర్లకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి సార్? జీవీఆర్లో మీ జూనియర్లకి? మా జూనియర్లకు ఎప్పుడు వచ్చినా నేను వారికి అందించడానికి, అంటే నా శాయశక్తుల్లో నా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్టాబ్లిష్ పరంగా ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకు కూడా పంచుతాను. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కోప్పడేది లేదు. శాంతంగా ప్రశాంతంగా ఉండే మనస్తత్వం నాది. ఆ ప్రకారంగానే కొనసాగుతానని ఎలవెళ్ళ నాలో జీవం ఉన్నంత వరకు నా సేవలు వారికి అందిస్తాను. సార్, గుడ్ నేమ్ సార్? నా పేరు ఎలీషా కూపా, సూపరింటెండెంట్, గవర్నమెంట్ ప్రెస్. స్టార్ట్ మేడం. మా హస్బెండ్ ఎలీషా గారు దేవుని దయ వలన, మనుషుల దయ వంది కూడా సంపూర్ణంగా తన సర్వీస్ను పూర్తి చేసుకొని ఆయురారోగ్యాలతో రిటైర్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏమంటే, మనము ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఎటువంటి అవినీతి పాల్పడకుండా మన సేవలు, ఉద్యోగపరమైన సేవలు ఇతరులకు ఆటంకం లేకుండా సర్వీస్ అంతా ఎదుటివారికి సహాయం చేసేలా ఉండి మన మిత్రులతో కలిసిమెలిసి ఉండి, కుటుంబం తర్వాత మన పనిచేసే ప్లేసే మనకు సెకండ్ ఫ్యామిలీగా ఉండి, అందరితో కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి సంతోషంగా, ప్రేమగా ఒకరినొకరు క్షమించుకుంటూ మన సర్వీస్ని పూర్తి చేసుకొని మనం మనశ్శాంతిగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. గుడ్ డే మేడం. నా పేరు సుజాత.